గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మరి అదే కదా చెప్పేది. పువ్వు వాడిపోయినప్పుడు ఏం చేస్తారమ్మా, బయటపడేస్తారు కదా. కాబట్టి అరుణ్ రమేష్ అక్కడ పువ్వు వాడిపోయింది కాబట్టి మళ్ళీ మా దగ్గరకు వచ్చాడు. ఏమో వాళ్ళైతే బాగా వెయిట్ చేస్తున్నారు. ఈ కేసులో ఖచ్చితంగా కేసీఆర్ పక్కా అరెస్ట్ అవుతారు, కానీ అసలు నీకే ధైర్యం సరిపోతలేదని రేవంత్ రెడ్డి గారిని రెచ్చగొడుతున్నారు. ఈ కేసు ఆల్రెడీ వాళ్ళు డివేట్ అయిపోయినరు. ఆర్టికల్ 21 ప్రకారము కేసీఆర్ బై హ్యాండ్ ఇవ్వాలా కేసీఆర్ గారికి, దాన్ని డివేట్ చేసిండ్రు. ఈ కేసులో సుప్రీంకోర్టులో వాళ్లకు చివాట్లు తప్పాయి. ఈ కేసులో ఎవరైతే నోటీస్ ఇచ్చిండ్రో అధికారులు సుప్రీంకోర్టు తీర్పును డివేట్ చేసిండ్రు. సుప్రీంకోర్టు వ్యతిరేకంగా పోయినరు, గోడకు అతికిచ్చిండ్రు. వాళ్ళకి ఆల్రెడీ తగిన గుణపాఠం చెప్తాము. ఈ కేసులు ఈ ప్రజలు నమ్మే కేసులు కాదు. ఇది డెక్కన్ పీఠభూమి. ఒక నిజాం రాజే ఈ ప్రజల కోసం ఒక రజాకార్ అని ఒక సైనికుని తయారు పెట్టిండు, ఒక రజాకార్ ఒక టీంను పెట్టాడు. ఇది వెదురు తిరిగే రక్తం ఉన్న ఏరియా ఇది. కాబట్టి ఇక్కడ ఇవన్నీ నడువోయి వాళ్ళ మైండ్ గేమ్ అయిపోయింది. వాళ్ళ కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంకా దింపుడు గల ఆశతోటి అక్కడక్కడ ఇక్కడ మాట్లాడుతాడు. కానీ గ్రౌండ్ లో ప్రజలు మాత్రం క్లియర్ గా ఉన్నారు. వీళ్ళ సింగిల్ డిజిట్ లోపటే ఉంటది. వీళ్ళ చరిత్ర చాలా విచిత్రంగా ఉంటది. చూద్దాం. కాళేశ్వరం విచారణప్పుడు ఇట్లనే వచ్చారు సార్. మళ్ళా అగైన్ ఇప్పుడు విచారణ అనగానే మీ నాయకుడి మీద విచారణ అనగానే ఓ తండోపతండాలు వచ్చేసాయి. మా నాయకుడికి ఏ కష్టం వచ్చినా వస్తాం, సంతోషం వచ్చి మా నాయకుడు లేదు మా నాయకుడికి కష్టం ఎప్పుడు వచ్చినప్పుడు వస్తాం, సంతోషం ఉన్నప్పుడు వస్తాం, కష్టం ఉన్నప్పుడు వస్తాం. బర్త్డే రోజు వస్తాం, నోటీస్ వచ్చిన రోజు వస్తాం, పార్టీ పండుగ రోజు వస్తాం. అన్ని విధాలా మేము వస్తాం. మేము కార్యకర్తలము. మా పార్టీ హెడ్ ఆఫీస్ ఇది. తప్పకుండా రావడం జరుగుతుంది. మేము తప్పకుండా ఉంటాము. దాంట్లో తప్పేం లేదు. ఎవడైనా కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు దీన్ని ఎందుకు వస్తున్నారు, ఎందుకు పోతున్నారు అంటే వారి అవివేకము, వారికి నాలెడ్జ్ లేక అంటున్నారని మేము అనుకుంటున్నాం. మీరు ఎక్కడో నేషనల్ హెరాల్డ్ కింద సోనియా గాంధీకి నోటీస్ ఇస్తే మీరు ఇక్కడ పేద గాంధీ భవన్ లో కూర్చొని మీటింగ్ పెట్టి హంగామా ఆర్భాటం చేస్తే, మా కోసం రాష్ట్రం తీసుకొచ్చిన నాయకుడు కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదం మీద సావు అంచుల దాకా పోయి వచ్చిన వాడు కేసీఆర్ అనే లేకుంటే ఈ తెలంగాణ యావత్ ఇంకా బానిస బతికే. తెలంగాణ వచ్చే పరిస్థితే లేదు, ఇంకెప్పుడు రాదు. ఎక్కడోన్నక్కడికి ఇదే మలిచి పెట్టేది, ఎక్కడోన్నక్కడికి ఇవి స్లాటర్ హౌస్లు మొత్తం లేపేది. తెలంగాణ లేదనేది. ఇక్కడోడు ఇప్పుడు పెద్ద నాయకులు అనేటోడు మన దగ్గర ఉన్నోడు అప్పుడు అమ్ముడు పోయేటోడే. కేసీఆర్ ఒక్కడే పోలేదు, పదవులు త్యాగం చేసి వచ్చినోడు కేసీఆర్కి ఎవరు సాటి రాయరు. ఒక చిన్న ఎమ్మెల్సీ పదవి ఇస్తేనే ఈ రోజుల్లో పోయి వాడు కామ్గా కూర్చుంటుండే ఒక్కొక్కటి. అట్లాంటిది ఒక డిప్యూటీ స్పీకర్ ఒక తెలుగుదేశం రూలింగ్ పార్టీకి రిజైన్ చేసి, ఒక ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేసి, గులాబీ జెండా పట్టుకొని సాగు అంచుల దాకా పోయిన కోసం వీడికి మేము రావడం కాదు. అవసరం అంటే ప్రాణ త్యాగానికి సిద్ధపడే కార్యకర్తలు కూడా ఉన్నారు. కేసీఆర్ కోసం దేనికైనా సిద్ధపడే కార్యకర్తలు ఉన్నారు. లాస్ట్ క్వశ్చన్ సార్, మీరు రాజకీయ పార్టీగా మారిందా, ఇంకా ఉద్యమ పార్టీగా ఉన్నదా? ఎందుకంటే మళ్ళా ఒక సెంటిమెంట్ రాజేసే ప్రయత్నం ఒకటి జరుగుతోంది ఈ దిశగా అనేది కూడా సెంటిమెంట్ ఏం లేదు. పార్టీ పుట్టిందే తెలంగాణ రాష్ట్రం కోసం. మాకు వేరే ప్రాంతము వేరే రాష్ట్రము ఎక్కడ ఉండదు. సెంటిమెంట్ మా రాష్ట్రం నష్టపోతుంది, మా రాష్ట్రానికి నష్టం జరిగినప్పుడు మాకు గాయం కలుగుతుంది. గాయం కలిగినప్పుడు గాయంతో మాకు నొప్పి అన్నప్పుడు మీకు సెంటిమెంట్ అనిపిస్తుంది. మా గాయం కలిగినప్పుడు మేము హాస్పిటల్ పోతే మీకు సెంటిమెంట్ అనిపిస్తుంది. తెలంగాణను సర్వనాశనం చేసిండ్రు ఈ 2 సంవత్సరాలని చెప్తున్నాం. చక్కగా ఉన్న రాష్ట్రాన్ని ఆగం చేసిండ్రని చెప్తున్నాం. పక్క రాష్ట్రంతో క్విడ్ ప్రో కింద మీరు ఏముందో మీ పర్సనల్ ఎజెండా ఏముందో దానికి నీళ్లు పోతాయని చెప్తున్నాం. గరగర గోదావరి, బిరబిర గోదావరి, గలగల కృష్ణ ఎక్కించి పోతుంది. మన నీళ్లు మనం ఆపుకోలేకపోతున్నాం. మీరు ఎందుకు ప్రాజెక్టులు ఇంకా ఆయనతో కంప్లీట్ చేయట్లేదు అంటున్నాం. ప్రాజెక్టులు ఇచ్చి మొత్తానికి ఎందుకు ఆపలేదంటున్నాం. మీరు వాళ్ళకి అమ్ముడు పోతున్నారు అంటున్నాం. తెలంగాణ గాయం జరుగుతుంది అంటున్నాం. గాయం జరిగినప్పుడు బీఆర్ఎస్ పార్టీ తట్టుకోదంటున్నాం. బీఆర్ఎస్ పార్టీ ఆధినాయకం మొత్తం ముందుంటది, కార్యకర్తలను వెనుకుంటాం, దీన్ని అడ్డుకుంటాం. ఎప్పటికైనా ఈ తెలంగాణను కాపాడేది బీఆర్ఎస్. తెలంగాణకు శ్రీరామ రక్ష బీఆర్ఎస్. ఈ పార్టీ జీవిత కాలం తెలంగాణ కోసం ఉంటాం. మాతోటే ఈ ప్రాంతానికి అభివృద్ధి ఉంటది. మాతోటే ఈ ప్రాంతానికి పేరు వస్తుంది. ఈ తెలంగాణకు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ శ్రీరామ రక్ష. 2 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కడు అరిగోస పడుతున్నాడు. ఎవరి ముఖంలో సంతోషం లేదు, ఎవరు కల లేదు, ఏ వర్గం హ్యాపీగా లేదు. ఈ ప్రభుత్వం ఇచ్చిన మాటలన్నీ తప్పింది. అన్ని 420లు, బిర్లా మందిర్ వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర 6 గ్యారెంటీలు 420 హామీలు తప్పినరు. దాని పక్కకే సెక్రటరియట్ ఉంటుంది. అందులో కూర్చోండి, వెంకటేశ్వర స్వామి దగ్గర పోండి, మళ్ళీ పెట్టండి. మేమంతా అయిపోయింది, మేమంతా చేసినాం, ప్రజలంతా సంతోషంగా ఉన్నారని ఒక్కసారి మళ్ళీ పెట్టండి, చూద్దాం.
నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించి
తో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు